చిత్రగుప్త ప్రభు, ఇది ల్యాప్టాప్ తప్పిదమా లేక మీ బావ దారిద్ర్యమా? ప్రభు, యాక్చువల్లీ షటప్! మీరును మీ తాతల వలె తప్పిదములు చేయుచుంటిరి. జీన్స్ మేమును మా తాతల వలె అనుభవించుచుంటిరి. ఇప్పుడు ఏమిటి దారి? అదే పరిశీలించుచున్నాను ప్రభు. గూగుల్లోంచి భూలోకంలోకి వెళ్ళి ప్రభు, ఇతను మ్యాన్ హోల్లో పడినాడు కదా, వీడి బాడీ ఇంకనూ ఫ్రెష్గానే ఉన్నది. మున్సిపాలిటీ వాళ్ళు అంత తొందరగా క్లీన్ చేయరు కదా, తిరిగి వీడి ప్రాణాన్ని అదే బాడీలో ప్రవేశపెట్టమందురా. ముందుగా ఆ పని చేయుము. నేను వెళ్ళను సార్. ఎందుకని? మనుషులుగా చూడని ఆ మాయా ప్రపంచంలోకి నేను వెళ్ళను. ఏమి నీవు చెప్పుచున్నది మాకు అర్థమొకటలేదు. ప్రపంచం ఎలా తయారైందో తెలుసా సార్? పక్కింటి వాడి మోసలో పడి కన్న పిల్లల్నే చంపిన తల్లి, చెల్లెల మీద అనుమానం వచ్చి ఆ చెల్లినే చంపించిన అన్న, 3 సంవత్సరాల పసిబిడ్డను కూడా చూడకుండా తన సుఖం కోసం కన్న కూతుర్నే మానభంగం చేసిన తండ్రి, డబ్బు కోసం సుఖం కోసం ఎంత దరిద్రమైన పని చేయడానికైనా ఎవరు వెనకటం లేదు సార్. ప్రతి మనిషి మానవతా విలువలను మంట కలిపి మోసం చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది సార్. అర్భకుడా, విధాత సృష్టి గురించే నీచంగా మాట్లాడుతున్నావా? సార్, భూలోకంలో మనుషుల గురించి మీకేం తెలుసు సార్? మీరు చట్ట ప్రకారమే చంపుతుంటారు. మా లోకంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మా వాళ్ళు మాత్రం వాళ్ళ పనులు చేసుకుంటూ పోతారు సార్. మితి మీరిన ప్రేలాపన ఆపు. త్రేతాయుగంలో రాముడున్నాడు, రావణాసురుడు ఉన్నాడు. ద్వాపర యుగంలో కృష్ణుడున్నాడు, కంసుడు ఉన్నాడు. మన ఆలోచన విధానాన్ని బట్టి మంచి చెడులు ఉంటాయి. నేను నీకు మంచి మనసున్న మనుషుల్ని చూపిస్తాను. భూలోకం వెళతావా? టైం వేస్ట్ సార్. అటువంటి వాళ్ళు మా భూలోకంలో ఎవ్వరూ లేరు. నేను చూపిస్తాను, వెళతావా? చూపించండి సార్. నిజంగా మీరు చెప్పినట్టు భూలోకంలో మంచి మనుషులే ఉంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. చిత్రగుప్త చిత్తం ప్రభు.